ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రేవతి, నీకేమన్నా కావాలా? చాలు, ఇంకేం వద్దు. సరే రేవతి, ఇక్కడ పని పూర్తయిపోయింది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. రే భీమేషు, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోరా. ఏంటండి వెళ్ళేది? మిమ్మల్ని వదిలేసి మేమెక్కడికి వెళ్తాం? మీతోనే ఉంటాం. లెస్స పలికితిరు వదిన గారు, ఇటుకలు డెలివరీ అయ్యేదాకా మేమెక్కడికి వెళ్ళాం. ఏంటి, ఇంటికి వెళ్ళిపోతారా? ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు వెళ్ళిపోతానంటారేంటి? ఇటుకల డెలివరీ ఇచ్చేసేదాకా ఇక్కడే ఉండి పని పూర్తయ్యాక అందరం వెళ్ళిపోదాం. ధర్మేశన్నా, వెళ్ళొద్దని చెప్పు. ధర్మేషు, నరేష్కి వినికిడి శక్తి ఎప్పుడొస్తుందో ఏమో. అల్లుడు గారు, సవ్వేషేడి కనిపించట్లేదు. సంపంగి ఫోన్ చేసి బెదిరించి ఉంటుంది. మనం కష్టపడుతున్నామని తెలిసి పాపం నీళ్లు పళ్ళు తెచ్చాడు. వదిన గారు, పిల్లివారి ఇంట్లో సవ్వేషే అమాయకుడు, మంచివాడు. ఏదైతేనే పిల్లివారందరూ కలిసి సాధించారు. అన్నా, నిజం చెప్పాలంటే నాకసలు నమ్మకమే లేదు. మీ మాటలు విని ముందుకు అడిగేశాను. అయినా సరే కొంచెం భయపడుతూ ఉండేవాణ్ణి. సురేష్, ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మి తీరాల్సిందేగా. ఎదురుగా ఇటుకలు కనిపిస్తుంటే నమ్మకుండా ఉండగలడా? అవడానికి పిల్లివారైనా పులుల్లా చేయవలసింది చేసి చూపించారు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? బియ్యంలో రాళ్ళు ఎరుతున్నావు ఏంటి? చెప్తానన్నా. ఏంటమ్మా నీ మ్యాథమెటిక్స్? మీ కోరిక ప్రకారం మగపిల్లాన్ని, పిల్లివారి కోరిక ప్రకారం ఆడపిల్లని అంటే ట్విన్స్ ని కందామనుకున్నాను నాన్న. సరే, దానికి బీపు గింజలకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది నాన్న. చివరిగా 2 గింజలు మిగిలితే ట్విన్స్ అని, ఒక గింజ మిగిలితే ఆడపిల్లాడో మగపిల్లాడో పుడతాడు అనుకున్నాను. ఇప్పుడు 1 బియ్యపు గింజ మిగిలింది కాబట్టి ఆడపిల్ల మగపిల్లాడో ఎవరో ఒకరే పుడతారు. అమ్మా కోమలి, ఏంటమ్మా నువ్వు? నేనేం చేశానే? నన్ను కాసేపు కూడా రెస్ట్ తీసుకునివ్వవా? ఎందుకు తీసుకొనివ్వను? ఇప్పటి వరకు పడుకునే ఉన్నావుగా. నేనేమన్నా వచ్చి లేపేనా? నేననేది ఆ రెస్ట్ కాదు, తిండి రెస్ట్. తిండి రెస్ట్ ఏంటమ్మా? లేకపోతే ఏంటి నాన్న, ఎప్పుడు చూడు తిను తాగు తిను తాగు అని ఏదో ఒకటి పట్టుకొస్తూనే ఉంటుంది. అది నమనలేక తాగలేక నా నోరు నొప్పొస్తుంది. కాసేపైనా నోటికి రెస్ట్ ఇవ్వాలి కదా. ఈ జ్యూస్ చేసింది నేను కాదు, మరి మీ నాన్న. ఏంటి, నాన్న చేశారు? అవును, నీ మీద ప్రేమతో ఆయనే స్వయంగా చేశారు. అయితే తాగుతాను. సంపంగి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? సంపంగి, ఏమైందో చెప్పు. సవ్వేష్ మర్ది గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇటుకల బట్టికి వెళ్లారంతే. నేను చెప్పడం కుదరదు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వెళ్ళు. అర్థమవుతుందో లేదో తర్వాత చూద్దాం. ముందు నువ్వు ఏడవకుండా విషయం ఏంటో చెప్పు. నేనేమీ చెప్పకూడదు. అలా చెప్పడం తప్పు. తిక్క తిక్కగా మాట్లాడుకు, సూటిగా విషయం చెప్పు. నేను తిక్కలదాన్నే. సంపంగి, ఏంటో చెప్పు. ఏమీ చెప్పకుండా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా హెల్ప్ చేయగలం? చెప్పు, ఏమైంది? ఏమీ చెప్పకూడదని బావ ఒట్టేయించుకున్నారు. అవునా? ఎందుకు?
ఏంటా మ్యాటర్? చెప్పనని ఒట్టేశాను. దేవుడా, ఒకటి చెప్పు లేదా ఏడవకు. తలుచుకుంటేనే ఏడుపొస్తుంది. నేనేం చేయను. అలా అయితే ఇలానే ఏడుస్తూ ఉండు. మల్లిక, సంపంగి ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే ఏమీ చెప్పనని, సవ్వేష్ బావ మీద ఒట్టేశానని చెప్పలేనని అంటుంది. ఏదో మాట మీద నిలబడి దానిలా బిల్డప్. మొహం చుడు మొహం. ఏమై ఉంటుంది? ఆ సవ్వేష్ మరిది గారికి ఫోన్ చేసి కనుక్కుందాం. వద్దు రోషిని, నువ్వు ఊరుకో. కాల్ చేసి ఏమైందో కనుక్కుందాం. అప్పుడే కదా ఎందుకు ఏడుస్తుందో తెలుస్తుంది. ఇంకా దాన్ని నమ్ముతున్నావా? సవ్యేష్ బావని ఇటుకల బట్టి నుంచి రప్పించడానికి ఈ ప్లాన్ వేసింది. సంపంగి కాల్ చేసి ఇంటికి రమ్మంటే సవ్యేష్ బావ రాడు కదా. అందుకే నీ చేత కాల్ చేయించి తనని ఇంటికి రప్పించాలని ఈ డ్రామా స్టార్ట్ చేసింది. అవునా? ఇప్పుడు నువ్వు సవ్యేష్ బావకి కాల్ చేసి సంపంగి ఏడుస్తుందని చెప్తే ఈజిట్ సంపంగి సంపంగి అంటూ అక్కడ పని మానేసి మరీ ఇంటికి పరిగెత్తుకొస్తాడు. సవ్యేష్ బావ ఇంటికొచ్చినట్టు ఉంటుంది, అక్కడ పని మానిపించి మరీ ఇంటికి రప్పించినట్టు ఉంటుంది. కానీ ఈ డ్రామాని సంపంగి నడిపినట్టుండదు, నువ్వు నడిపినట్టుంటుంది. ఓసిని, సంపంగి ఇలా కూడా ఆలోచిస్తుందా? ఇలానే ఆలోచిస్తుంది. మంచిగా ఆలోచించడం దాని చరిత్రలోనే లేదు. దాని రూటే సపరేటు. అయ్యో మల్లిక, ఉండు. తాగు తాగు. కూర్చో. ఏయ్ నార్మల్ పోనీ నువ్వు కూర్చో. రేయ్ నీ భార్య ఏంటి ఇంకా రాలేదు? అన్ని చెప్పే పంపించాం కదా. దాన్ని నమ్మి ప్రయోజనం లేదురా. రేయ్ నేను కిడ్నాప్ చేసావని చెప్తే డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారా మీ ఫ్యామిలీలో? మై ధర్మేష్ బ్రో. ఎవడ్రా వాడు? అదేం పేరు? రేయ్ ఆడి ఈడి అనుకో, మా పెద్దన్నయ్య పిల్లి ధర్మేష్ సింహ. ఇదిగో ఫోన్ చేసి మీ అన్నని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇటుకల పట్టీలో పని ఆగిపోద్ది. చెన్నోడు ఓడిపోతాడు. ఆడు ఓడిపోతే పిల్లివారు అందరూ ఓడిపోయినట్టే. పిల్లివారు ఓడిపోకూడదా? నేను ఇప్పుడు కాల్ చేయను, నేను రేపు పొద్దున్న చేస్తాను. రేపు ఫోన్ చేస్తావా? ఏ ఇప్పుడు ముహూర్తం బాలేదా? మర్యాదగా నువ్వు కాల్ చేయి, లేదంటే తన నెంబర్ చెప్పు. నేను చెప్పను. చెప్తావా లేదా? నేను చెప్పను. వేరా చెప్తావా లేదా? ఏంట్రా అసలు నొప్పి లేదా నీకు? చాలా నొప్పిగా ఉంది. మరేడవట్లేదే? నేను ఏడవను, దానికి ఒక కారణం ఉంది. నేను మాత్రం కాల్ చేయను. చెప్తుంటే వినవేంట్రా?